ఈరోజు అరటికాయ బజ్జీ చేస్తున్నాను. ముందుగా అరటికాయని ఇలా సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కలుపుకొని ముక్కలకు బాగా పట్టించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు బాగా పట్టించి ఒక సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం. ఈ శనగపిండిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఈ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొంచెం వరిపిండి వేసుకున్నారంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఈ టెక్స్చర్ ఎలా ఉండాలంటే చూడండి, ఫింగర్స్ డిప్ చేస్తే ఇలా గ్లౌసెస్లా రావాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ బజ్జీ బ్యాటర్లో డిప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఇలా బజ్జీలు అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బజ్జీల్ని తీసుకొని ఒక పేపర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది.